అర్జున్ నందినిలా ప్రేమలేఖ. హలో హలో ఏమండి, నా మాట మీకు వినిపిస్తోందా అంటూ గట్టిగా తన ఫోన్లో అరుస్తూ తన భర్త అయిన అర్జున్ని అడిగింది. హా, వినిపిస్తోంది, కాని నువ్వలా అరవకు చిరాగ్గా అన్నాడు అర్జున్ నందినితో. అయ్యో అది కాదండి, నాకు మీ మాట సరిగా వినపడటం లేదు, అందుకే అలా అరవాల్సి వచ్చింది అంది సంజాయిషీగా. చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? అది మీతో మాట్లాడాలనిపించింది. వారం రోజులైంది కదా మీతో మాట్లాడి, ఎలా ఉన్నారో అని చేశాను. చూడు, నేను అసలే కొత్త ప్రాజెక్టు వర్క్ వల్ల ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను. అందుకే చేయలేదు. ఈ మాత్రం దానికి నువ్వు ఫోన్ చేయాలా? అంతగా నాకు క్షేమం తెలుసుకోవాలంటే ఒక మెసేజ్ చేయలేవా? ఎందుకు నా వర్క్ బిజీలో ఉండగా డిస్టర్బ్ చేస్తున్నావు? అయినా రోజుకి 24 గంటలు నీతో మాట్లాడాలా అన్నాడు విసుగ్గా. ఒక్క నిమిషం చివుక్కునుమంది మనసులో నందినికి. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మాటలు వెతుక్కుంటూ, ఏమీ లేదండి, ఉంటాను, సారీ అని ఫోన్ పెట్టేయిపోయింది. ఏయ్ ఆగు, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. మళ్ళీ దానికోసం మళ్ళీ నాకు చెయ్యకు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను అన్నాడు. అంటే నేనొక్క లెటర్ రాశాను, అది మీకు అందిందో లేదో తెలుసుకుందామని చేశాను అంది. దానికి వెటకారంగా నవ్వుతూ, ఏంటి, ఈ రోజుల్లో లెటర్ రాశావా? వింతగా ఉంది. అయినా ఈ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందాక ఇంకా లెటర్స్లోనే బ్రతుకుతున్నావా అన్నాడు. బాధ కలిగినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది నందిని. సరే సరే, ఇప్పుడు నేను నీళ్లకుండకి చిల్లు పెట్టకు తల్లి, నిన్నే వచ్చింది అన్నాడు. ఆ మాట వినగానే తన బాధని మర్చిపోయి సంతోషంగా, ఓ వచ్చిందా, మీరు చదివారా, మీకు నచ్చిందా అంటూ ప్రశ్నలు వేసింది. ఓ ఆగు, ఇంకా యదు, చదివాక చెప్తాను అంటూ కాల్ కట్ చేశాడు. అర్జున్ ప్రవర్తనకి బాధపడినా ఎప్పుడోకప్పుడు తన లెటర్ చదువుతాడన్న ఆశతో అర్జున్ని తలుచుకుని నవ్వుకుంది నందిని. రోజులు గడుస్తున్నా అర్జున్ నుంచి జవాబు రాలేదు. నిరాశ కలిగింది. బాధ కలిగినా కూడా నవ్వుటూ తన వాళ్ల దగ్గర నడుచుకుంటుంది నందిని. 3 రోజుల తర్వాత అర్జున్ చాలా టెన్షన్గా ఉన్నాడు. తన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే స్టేజిలో ఉండగా సడన్గా సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యి డేటా అంతా పోయింది. తన ఇన్ని రోజుల శ్రమ వృధా అయింది. డెడ్లైన్ దగ్గరవడం వల్ల ప్రాజెక్టు మళ్లీ చేయడానికి కుదరదని, మొత్తం తప్పంతా అర్జున్దే అని మేనేజర్ తనని ఒక వారంలో సంజాయిషీ ఇమ్మని మెమో ఇచ్చారు. ఇంటికొచ్చిన దగ్గర్నుంచి అసహనంగా ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపు పడుకుందామని ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచిస్తూనే నిద్రపోయాడు. బాగా రెస్ట్ తీసుకుని లేచాక అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో, ఎలా పరిష్కరించుకోవాలో అని తన బోర్డుపై ప్లాన్ చేసుకున్నాడు. ఆ టైంలో తనకు గుర్తుకు వచ్చింది, నా దగ్గర డేటా ఇంకో కాపీ పెన్డ్రైవ్లో ఉండాలిగా అని. అంతే, మొత్తం ఇల్లు పీకి పందిరేశాడు పెన్డ్రైవ్ కోసం. ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. అలా వెతుక్కుంటూ వంటగదికి వచ్చాడు. అక్కడేం పెడతాననుకుంటూ ఎందుకన్నా మంచిదని అక్కడ కూడా వెతుకులాట మొదలుపెట్టాడు. ఆ వెతుకులాటలో కనిపడింది నందిని వాసిన లెటర్. పక్కన పెట్టేశాడు మళ్లీ వెతకాలని. అంతలో నందిని మొహం గుర్తుకు వచ్చి మళ్లీ లెటర్ అందుకున్నాడు. లెటర్ తీసుకువచ్చి సోఫాలో కూర్చుని చదవడం మొదలుపెట్టాడు. ప్రియతి ప్రియమైన శ్రీవారికి, ఇక్కడ నేను క్షేమం, అక్కడ మీరు కూడా క్షేమమని తలుసుకున్నాను. ఆషాఢమాసం కొత్త జంటలకు ఎడబాటను, అంతులేని విరహాలను కలిగించడమే అంటే నమ్మలేకపోయాను. అనుభవంలోకి వచ్చాక కానీ అర్థం కాలేదు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడ ఉన్నా అన్న మాటే కాని నా మనసు అక్కడే మీ చుట్టూ తిరుగుతుంది. రోజంతా మీ తలపులతో సావాసం చేస్తున్నాను. ఇక్కడ నా చుట్టూ నా వాళ్లు ఇంతమంది ఉన్నా ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకా అని నా మనసుని చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. అప్పుడే నాకొక కొత్త విషయం తెలిసింది. నేను పూర్తిగా మీదాన్ని అయ్యాను కాబట్టే. నా కన్నవాళ్ల దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఈ ఫీలింగ్ ఏంటో కొత్తగా ఉంది, కాని చాలా బాగుంది. నిన్న అమ్మ జున్ను చేసింది, కొమ్ముల గేది ఈనిందని.
మీరే గుర్తుకొచ్చారు. మీకు జున్ను చాలా ఇష్టం కదా? మన పెళ్లి అయిన కొత్తలో మీకు ఇష్టమని అత్తయ్యగారు చెప్పారు. అది ఉంటే మీరు చిన్న పిల్లాళ్లా తింటూ అన్నం తినను అని మారం చేసేవారని ఇప్పటికీ ఆ అలవాటు ఉంది అని చెప్పి ఆవిడ నవ్వారు. మిమ్మల్ని అలా బెట్టు చేస్తుంటే చూడాలని చాలా ఆశపడ్డా, కాని కుదర్లేదు. ఇప్పుడు అవకాశం వస్తే నా పక్కన మీరు లేరు. మీకు పెయింటింగ్ వేయడం, మొక్కల మధ్యలో కాలక్షేపం చేయడం, అందులో మీరు సంపంగి పూలని బాగా ఇష్టపడతారు అని మావయ్యగారు చెప్పారు. ఎందుకో నాకు తెలియకుండానే మీ ఇష్టాలు నా ఇష్టాలుగా మారిపోయాయి. నేను కూడా వాటిని ఇష్టపడడం మొదలుపెట్టాను. ఇంకా ఏదో చెప్పాలని, మీతో నా ఊహల ఊసులు పంచుకోవాలని ఉంది. కాని ఏంటో మాటలు కరువవుతున్నాయి. ఇది అని చెప్పలేని భావం నా మనసుని పట్టి కుదుపుతోంది. పెళ్ళైన వెంటనే భార్యాభర్తల మధ్య అంతులేని అనుబంధం ఏర్పడుతుంది. ఒకరిమీద ఒకరికి తెలియకుండానే ప్రేమతో కూడిన అధికారం వస్తుంది అంటే నమ్మలేకపోయా. కాని మీరు పని ఒత్తిడిలో కనీసం భోజనం చెయ్యక, కంటినిండా నిద్రపోనప్పుడు మిమ్మల్ని జాగ్రత్త చెయ్యాలని ఎంతో అనుకునేదాన్ని. కాని ఏదో తెలియని భయం నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుపడింది. నాకు మీతో అల్లరి చేస్తూ, మీతో తప్పు చేసినప్పుడు తిట్లు తింటూ, ఆడుతూ పాడుతూ, డాబాపైన చుక్కుల తివాచీ కింద నిద్రించాలని, మీ ప్రేమామృతాన్ని ఆస్వాదిస్తూ మీతో కలిసి ఒకటిగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఉంది. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. నాకు మీనుంచి కావాల్సింది ఒకటే. మీతో ఉండే సమయం చాలు. అంతకుమించి ఏమీ లేదు. కాని నాకొక చిన్న కోరిక ఉంది. నాకు మీతో పాటు పారిజాత పుష్పాలవానలో తడవాలని ఉంది. మరొక మాట కూడా చెప్పాలనుకుంటున్నా. నాకు మీ ప్రేమ మాత్రమే ముఖ్యం. మణులు, మణిక్యాలు, భూములు ఇంకేమీ. మీ రాకకై, మీ ప్రేమకై ఎదురుచూస్తూ. మీ లెటర్ చదివిన అర్జున్ కళ్లలో నీళ్లు ఆగడం లేదు. ఇన్ని రోజులు తన ఇల్లాలిని, తన మనసుని ఎంత కష్టపెట్టాడో అర్థమై టైం ఎంతైనది చూడకుండా నందినికి కాల్ చేశాడు. నిద్రలో ఉన్న నందిని చూసుకోకుండానే లిఫ్ట్ చేసింది. హలో అంది మత్తుగా. హలో, నేను అన్నాడు అర్జున్. ఏ పిలుపు కోసం తన మనసు ఎదురుచూసిందో అదే విని ఆశ్చర్యపోయి టైం చూసుకుని ఓకింత కంగారుగా, మీరు బాగానే ఉన్నారా? ఎప్పుడూ లేనిది ఈ టైంలో చేశారు? ఇన్ని రోజుల తర్వాత చేసినా కూడా గొడవపడకుండా తనతో మాట్లాడుతున్న నందినిని బాధపెట్టిన తన మూర్ఖత్వాన్ని, నిర్లక్ష్యాన్ని తిట్టుకుంటూ, అంతా క్షేమమే మాట్లాడుకుంటూ తెలియకుండానే అలా నిద్రపోయారు. తర్వాతి రోజు నిద్రలేచిన అర్జున్ మనసులో ఒక రకమైన భద్రతాభావం కలిగింది. నందిని లెటర్ ముద్దు పెట్టుకుని దాన్ని ఇంట్లో ఉన్న తన పర్సనల్ ఫైల్లో పెడుతుండగా కనపడింది తన పెన్ డ్రైవ్. అంతే ఆనందంగా గంతులేసి చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ వచ్చే టైంకి ప్రాజెక్టంతా మళ్లీ రెడీ చేసి అప్పగించాడు. అలా తన సామర్థ్యాన్ని మళ్లీ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత నందిని కోసం వాళ్ల ఊరు బయల్దేరాడు. ఎంతన్నా ఆషాఢం కదా, కొత్త అల్లుడికి అత్తవారింట ఎంట్రీ లేనిది. ఇక తప్పక వాళ్ల పొలం దగ్గరకు రమ్మని మని అడిగాడు నందినిని. అర్జున్ అక్కడ నందిని కోసం ఎదురుచూస్తున్నాడు. తన కోసం క్యారియర్లో భోజనం తీసుకువస్తున్న నందినిని చూస్తూ, నాయుడోరి ఎంకిలానంత అందంగా ఉన్నావే నా పెళ్ళామా అని అనుకున్నాడు. నందిని రాగానే చేతిలో ఉన్న క్యారియర్ పక్కన పెట్టి తనని ఎత్తుకుని భుజంపై వేసుకుని మంచే ఎక్కాడు. ఎన్నో రోజుల విరహం తర్వాత స్వచ్ఛమైన ప్రేమను రుచి చూసిన అర్జున్ ఆగలేకపోయి నందినిని తమకంతో ఆక్రమించబోయాడు. నందిని అర్జున్ని వారించింది. పెద్దవాళ్లు మనల్ని దూరం పెట్టింది ఇది కూడదు అనే కదా, మరి మనం ఆ తప్పు చెయ్యొచ్చా అని అడిగింది. ఆ ఒక్క మాటతో తన మనసు అర్థమై అలిగాడు అర్జున్. అలిగిన అర్జున్ మోమం అరచేతులలోకి తీసుకుని దానికి తప్పు, దీనికి ఒప్పు అని తన పెదవులతో అర్జున్కి అధరసంతకం చేసింది. ఆ సంతకమయ్యాక ఒకరి కౌగిలిలో మరొకరు కరుగుతూ బోలెడు ఊసులు చెప్పుకున్నారు. తర్వాత అర్జున్ భోజనం చేస్తూ నందినికి తినిపించాడు. కాసేపు మాట్లాడుకున్నాక నందిని దగ్గర సెలవు తీసుకుని తనని విడువలేక విడిచి వెళ్లాడు. ఇద్దరూ శ్రావణమాసం రాకకై ఆనందంగా ఎదురుచూశారు.